ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో చాలా గట్టిగా చెప్తుంది, ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చేశాము అని చాలా గట్టిగా చెబుతున్నాడు. యువతకు కూడా గతంలో కంటే ఎక్కువ ఉద్యోగాలు నేనే ఇచ్చానని చెబుతున్నాడు. ఇందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి? అబద్ధక బోటక ముఖ్యమంత్రి ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్ మన ఇండియా మొత్తంలో ఎవరైనా ఉన్నారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఆ అవార్డు దక్కుతుంది. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇంకా 3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇంతవరకు ఎటువంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేకపోయాడు. మళ్ళీ ఇదే ముఖ్యమంత్రి నేను అత్యధికంగా జాబులు ఇచ్చా అంటాడు. ఇంకా 3 నెలల్లో మరి ఏం జాబులు ఇస్తాడో తెలియదు. రాబోన్న కాలంలో జాబులు ఇస్తా అంటాడు. అంటే ఎవరిని మోసం చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు, మీ వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రంలో యువత విద్యార్థుల జీవితం సర్వనాశనమైంది అన్నది మాత్రం వాస్తవం. ఇదే జగన్మోహన్ రెడ్డి వల్ల వాళ్ళ మంత్రులు మాట్లాడతారు, ఉత్తీర్ణులు ఎక్కువైతేనంట ఉద్యోగాలు రావంట. మరి ఉత్తీర్ణులు ఎక్కువైతే ఉద్యోగాలు రానప్పుడు మీరు మాట్లాడినట్టు చూసుకుంటే గత ప్రభుత్వంలో కంటే కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాస్ పర్సంటేజ్ పూర్తిగా తగ్గిపోయింది. 10th క్లాస్లో ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు, ఇంటర్లో ఫెయిల్ అవుతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే నేను అమ్మఒడి ఇస్తాను, ఇంకో పథకాలు ఇస్తానని చెప్పాడో వీటన్నిటికీ కోతలు పెట్టడానికి విద్యార్థుల్ని ఫెయిల్ చేసేసి పాస్ పర్సంటేజ్ తగ్గించడం జరుగుతుంది. దానివల్ల విద్యార్థులు ఉత్తీర్ణులు అవ్వలేకపోయి బీటెక్కి చేరలేకపోతున్నారు. అయితే మరి గతంలో ఉత్తీర్ణత శాతం ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ ఉంది. మరి నువ్వు వచ్చినాక పూర్తిగా పడిపోయింది. గతంలో 90% ఉంటే ఇప్పుడు నువ్వు వచ్చాక 62% పడిపోయింది. మరి ఇప్పుడు నువ్వు జాబులు ఎందుకు ఇలాపోతున్నావు? ఇంకా ఎన్నాళ్ళు మోసం చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పటికే 4.5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇంక 3 నెలలు ఎలక్షన్స్, మీ పదవీ కాలం కూడా పూర్తి అయిపోతుంది. ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని పిచ్చి మాటలు చెప్తూ నేను జాబులు ఇచ్చాను, ఎక్కడిచ్చావు నువ్వు? జాబులు ఇచ్చిన జాబులు అయ్యి చూపి జాబులు ఇచ్చానని నోటి మాటతో చెప్పడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇచ్చిన జాబులు ఏమి ఇచ్చాము పలానా లిస్టు చూపించండి. సచివాలయ ఉద్యోగాలు ఇవన్నీ చెప్తున్నారు కదా. సచివాలయ ఉద్యోగాలు అంటారు, వాలంటీర్ ఉద్యోగాలు అంటారు. అసలు ఈ ఉద్యోగాలకి ష్యూరిటీ ఉందా? ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు తీసేస్తానో తెలియని ఉద్యోగాలు. పిచ్చి వాళ్ళలాగా వాళ్ళందరూ రేపు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎటువంటివో మనందరం ఆలోచించుకోవచ్చు. మరి అలాగే చూస్తే ఇప్పుడు ఒక వరుస పెట్టి సమ్మెలు 108, 104 సిబ్బంది కూడా సమ్మెలోకి వచ్చే పరిస్థితి రేపు 22 నుంచి. మా డిమాండ్లు పరిష్కరించకపోతే మేము సమ్మె చేస్తామంటున్నారు. ఎంత జరుగుతున్నా సరే ఒక నీరో చక్రవర్తి లాగా ఎందుకని తాడేపల్లికి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి వీళ్ళకి అభయం ఇవ్వలేకపోతున్నారు అంటారు ముఖ్యమంత్రి. అభయం ఇవ్వాలంటే ఎట్లా ఇస్తారు? ఇతను రాష్ట్రం మొత్తం తిరిగి పాదయాత్ర చేస్తూ విచ్చలవిడిగా హామీలు ఇచ్చేశారు. మరి ఇప్పుడు ఆ హామీలు ఎటువంటి హామీలు నెరవేర్చలేని పరిస్థితి అతనిది. ఇప్పుడు అతను ఇచ్చిన హామీ అతనే చెప్పుకున్నాడు, మాట తప్పడం మడం తిప్పనని. ఇప్పుడు మాట తప్పాడు, మడం కూడా తిప్పడం జరిగింది. సో ఇతనికి ఆప్షన్ లేదు. బయటకు వచ్చి ఏం చెప్తాం? ఇచ్చిన హామీని నెరవేర్చలేదని చెప్పుకోవాలి అతను. ఇంకా బయటకు వస్తే అది చెప్పలేక బయటికి రాలేకపోతున్నాడు. అది మొహమాటంతో ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయానే నేను అన్న దీంతో అతను బయటికి రాలేకపోతున్నాడు. ఇంకేం చెప్తాడు? అతను చెప్పిన హామీలే ఇవన్నీ, అతను ఇచ్చిన ఈ హామీలు ఇవన్నీ రాష్ట్రం మొత్తం తిరిగి చెప్పాడు. ఇప్పుడు అతను తీర్చలేదు కాబట్టి వాళ్ళు సమ్మెలు చేస్తున్నారు. వాళ్ళు సమ్మెలు చేయడంలో తప్పేం లేదు. ఇతను ఎందుకు రావట్లేదంటే నేను ఇచ్చిన హామీ కదా, నేను నెరవేర్చలేకపోయినప్పుడు ఇంక నేనేం మళ్ళీ సమాధానం చెప్తాను? జనము నేను వెళ్ళి మళ్ళీ రోడ్డు మీదకి వెళ్తే నువ్వు ఎందుకు చెప్పావు, మాకు ఈ హామీలు ఎందుకు ఇచ్చావు అని వ్యతిరేకంగా అడిగితే ఎవరైతే ఈ ఉద్యోగులు ఉన్నారో వీళ్ళు అడిగే క్వశ్చన్లకే సమాధానం లేకే ఈ జగన్మోహన్ రెడ్డి బయటికి రావట్లేదు. మరి ముఖ్యంగా చూస్తే ఎప్పుడు తెరుచుకొని తాడేపల్లి ప్యాలెస్ గేట్లు అకస్మాత్తుగా ఎందుకు తెరుచుకుంటున్నాయి? ఎమ్మెల్యేలని ఎంపీలని పిలిచి మరీ బుజ్జగించే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? మనం చూసుకుంటే గత కొన్ని రోజులుగా రోజుకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మాయమైపోయే పరిస్థితి కనపడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయింది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు,
తన క్యాబినెట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మేము నష్టపోయాము, జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయామని తాడేపల్లికి నియోజకవర్గం సంబంధించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారే స్వయానా చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకొని నేను ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాను, అభివృద్ధికి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాను, కానీ ఎటువంటి బిల్లు రావట్లేదంటే జగన్మోహన్ రెడ్డి నన్ను మోసం చేశాడని చెప్తున్న పరిస్థితి. ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే అతని సొంత క్యాబినెట్లోని ఎమ్మెల్యేలనే మోసం చేస్తున్నాడంటే, అతను నివాసం ఉంటున్నటువంటి ఇంటి పరిసరాల్లో ఉన్న ఎమ్మెల్యేనే మోసం చేశాడంటే, ఇంకా వాళ్ళ తల్లిని మోసం చేశాడంటే, ఈరోజు షర్మిల గారు జగనన్న వదిలిన బాణం అని రాష్ట్రం మొత్తం తిరిగిన ఈరోజు షర్మిల గారు ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిందంటే కేవలం నువ్వు షర్మిల గారికి చేసిన అన్యాయం వల్ల వెళ్ళింది తప్ప ఇంకా వేరేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ అమ్మగారు కూడా మిమ్మల్ని రాష్ట్రం వదిలిపెట్టిపోయారు. గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి మీ అమ్మగారు ఈరోజు రాష్ట్రం వదిలిపెట్టిపోయారంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందేమో వైఎస్ఆర్ గారు బొమ్మ వేసుకొని లోగోలు ఇస్తాడు, ఇప్పుడు పూర్తిగా వైఎస్ఆర్ గారిని మాయం చేసి ఇతను చరిష్మాతోనే గెలిచానని చెప్పుకుంటున్నాడంటే ఇతని బుద్ధి ఎలాంటిదో, ఇతను ఎంత నీచమైనడో అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మరి గతంలో కూడా ఆయన చెప్పారు మీరు అందరూ నా బొమ్మ పెట్టుకునే గెలిచారు అన్నట్టు ఆయన మాట్లాడేవాళ్ళు అని చెప్పి మరి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు కూడా చెప్తున్న మాట. మరి అంత చరిష్మా కలిగిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఉన్నాళ్ళకి ఎందుకు సీట్లు ఇవ్వలేకపోతున్నాడు అంటారు? మరి ఇవన్నీ బూటగా మాటలండి. జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మాతో జగన్మోహన్ రెడ్డి గారు గెలవలేదు. రాజశేఖర రెడ్డి గారి చరిష్మాతో రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా ఈ రాష్ట్రంలోని ప్రజలు అతన్ని ఈ రాష్ట్రంలో నుండి ప్రజలు అతన్ని స్వాగతించారే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం దేశకే నాయకుడు కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చేసింది ఏం లేదు. గతంలో అతను ఏమైనా పెద్ద పదవులు అనిపించింది లేదు, లేదంటే అతను ఏమైనా సంఘ సేవకుడు కాదు. కేవలం రాజశేఖర రెడ్డి గారికి ఉన్న చరిష్మా, అతను ఎంతో కొంత ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎంతో కొంత ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడ్డాడు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అతని కుటుంబ సభ్యుడిగా జనం ఇతన్ని స్వాగతించారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి చరిష్మా లేదండి. ఎన్ని పిచ్చి మాటలు. అది వాళ్ళ తండ్రికి ఇతను అంటాడు చెట్టు లేని కాయ వచ్చింది అంటాడు. చెట్టు లేని కాయ ఎక్కడ నుండి వచ్చిందండి? ఇతను నిజంగా ఇతను చరిష్మాతో గెలవాలంటే మరి ఇప్పుడు కూడా ఇవ్వండి. సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నాడు? ఎమ్మెల్యే నాకు అర్థం కాదు. ఈ నియోజకవర్గంలో పనికిరాని ఎమ్మెల్యే పక్క నియోజకవర్గంలో ఎట్లా పనికి వచ్చిందండి? అంటే ఇక్కడ అన్ఫిట్ అయితేనే కదా పక్కకు మాట్లాడి. నువ్వు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు సిద్ధశుద్ధి కలిగి ఉంటే, రాష్ట్ర ప్రజల నాడి మీకు తెలుసుంటే, ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే పనికిరారు అనుకున్నారో అట్లాంటి ఎమ్మెల్యే ఎక్కడా పనికిరారు. కాబట్టి మీకు నిజంగా ధైర్యం ఉంటే మీరు ఆ ఎమ్మెల్యేకి పూర్తిగా బీఫామ్ ఇవ్వకుండా ఉండాలి. అంతేగాని పక్క నియోజకవర్గాల్లో బీఫామ్ ఇస్తే అంటే వీళ్ళ దగ్గర మీరేమైనా డబ్బులు తీసుకున్నారా? ఆ డబ్బులు తీసుకున్న డబ్బులకి బీఫామ్ ఇస్తారని ఏమైనా హామీ ఇచ్చారా? ఇక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, నేను మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను కాబట్టి ఈ నియోజకవర్గంలో అయితే మీరు ఓడిపోతారని పక్క నియోజకవర్గంలో మీరు అంటే ఈ నియోజకవర్గం ప్రజల్ని ఆర్పారు, పక్క నియోజకవర్గాన్ని ఆర్పడానికి ఇప్పుడు పంపిస్తున్నారా? ముఖ్యంగా చూస్తే కనుక ప్రతిపక్షాల మీద ఒంటికాలి మీద వెళ్ళే గుడివాడ అమర్నాథ్ ఎందుకని ఆ గుడ్డు ఎందుకు పొదగలేకపోయింది అంటారు? గుడ్డెందుకు పదగలేకపోయింది కాదండి. ఇక్కడ ఏ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, లేదంటే ఎవరైనా సరే, కార్పొరేటర్ అయినా సరే, వైఎస్ఆర్సీపీ పార్టీలో వాళ్ళదంటూ ఏది ఉండదు. ఏదైనా సరే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్ట్ ఎడ పలకటమే. వీళ్ళ జీవితాలు వాళ్ళు చెప్పిన మాటలు విని ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏదైతే చేశారో వాటి వల్ల వీళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు. వీళ్ళు ఇంకా ముందు కూడా రాజకీయంగా పూర్తిగా భ్రష్టు పట్టే పరిస్థితి వచ్చిందంటే ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ముఖ్యంగా చూస్తే వ్యూహం సినిమా అసలు ఏ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి నిన్న తెలంగాణ సిటీ కోర్టు కానీ హైకోర్టు కానీ ఇచ్చిన తీర్పు అసలు ఎలా చూడవచ్చు అంటారు దీన్ని? వీళ్ళు ఏముంది, వీళ్ళు పక్కన వాళ్ళ మీద బురద జల్లే పరిస్థితి. పక్కన వాళ్ళ మీద బురద జల్లటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికీ నేర్పినట్టుంది. అసలు సినిమాలు తీయటం ఏంటండి? ఎన్ని సినిమాలు తీస్తారు? సరే, ప్రతి సినిమాలో మీరు ఏం చూపిస్తున్నారు?
మీరు 4 సినిమాలు తీశారు ఇప్పటివాడికి ఆర్జీవి గారిని పట్టుకొని. ప్రతి సినిమాలో ఏం చూపిస్తున్నారు? తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వ్యతిరేకించటమేగా మీరు. లేనిపోని కల్పితాలు సృష్టించటమేగా. అదేమని అడిగితే ఇది సినిమా అంటారు. సినిమాలో మరి బయోగ్రఫీ ఎందుకు చేస్తున్నారు? తీయకూడదు కదా. తెలుగుదేశం పార్టీ నాయకులను ఎందుకు కించపరిచేలాగా మీరు సినిమాలు తీస్తున్నారు? ప్రతి సినిమాలో ఇదేగా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించడం, లోకేష్ గారిని వ్యతిరేకించడం. లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చెయ్యని తప్పులు ఏదో తప్పు చేసినట్టుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జనాభాని మొత్తం మాయ చేసే విధంగా మీరు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి సినిమాల వల్ల ఏమీ ఊడ్చేది లేదు. జనం కూడా మితిమీరున్నారు. కరోనాకి ముందు, కరోనాకి తర్వాత అన్న పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. పిచ్చి రోజుల్లో, ఏదో సోషల్ మీడియా లేని రోజుల్లో మీరు ఏది చెప్పితే అది నమ్మే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు రియాలిటీలోకి వచ్చారు. ఈ సోషల్ మీడియా రావటం వల్ల జనం కూడా వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటో తెలుసుకున్నారు. ఈరోజు మీరు చూసుకుంటే ఏదైనా సరే, రంగా గారి హత్యని చంద్రబాబు నాయుడు గారే, వివేకానంద గారి హత్య చంద్రబాబు నాయుడు గారి. రాష్ట్రంలో మీరు చేసే ప్రతి తప్పుని చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద రుద్దుదామంటే మీకు న్యాయస్థానాలు ఉన్నాయి. ఈరోజు స్వయాన మీ చెల్లె నాకు ఆంధ్ర రాష్ట్రంలో రక్షణ లేదు అనే పరిస్థితికి వచ్చిందంటే మీరు ఎంత నీచానికి పాల్పడుతున్నారో. మీరు చేసిన ప్రతి తప్పుకి చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే ప్రయత్నం చేశారు ఇప్పటిదాకా. సోషల్ మీడియా కానీ ఇవన్నీ లేని రోజుల్లో జనాలను కూడా నమ్మించారు. కానీ ఈరోజు ప్రతి వాళ్ళు వాస్తవంలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే ట్రూప్ని ఇంటికి పంపే రోజులు దగ్గర పడ్డాయి. ఇంకా 3 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్యేలు మీరు చూసుకోండి. కావాలంటే ఇప్పటి వరకు ఏదైతే పిచ్చి కోతలు కూశారో చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ, ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ఎమ్మెల్యేలు తిరిగి మిమ్మల్ని కూడా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడం కోసం రేపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమంటేనో, సజ్జల రామకృష్ణ గారు చెప్పమంటేనే చెప్పాము మేము ఇవన్నీ, దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదని మీడియా ముందు వచ్చి క్షమాపణలు అడిగే రోజులు ముందున్నాయని చెప్తున్నాం.